Maka CBSE School proudly marked the 79th Independence Day on Friday, the 15th of August, 2025. We had the honor of welcoming our esteemed chief guest, Shri Vankineni Bhanu Prakash Sir, Joint Secretary of CRR Educational Institutions, Eluru. The celebration began with the grand flag hoisting ceremony as the tricolour soared high, filling every heart with pride and patriotism. Our respected Chairman Sir and the chief guest addressed the gathering, sharing valuable and inspiring words with our students. The day was made even more special with the prize distribution ceremony, recognizing the achievements of our young talents. Students showcased their love for the nation through heartfelt speeches and vibrant cultural performances in multiple languages, each honoring the courage, sacrifice, and spirit of our great freedom fighters. The event concluded with high energy, enthusiastic performances, and a collective pledge to uphold the values and unity of our beloved nation. Report, Team Makaset Official. This freedom is not handed to as a gift. To achieve it, our ancestors offered their lives as sacrifice. Thousands of freedom fighters shed their blood and were separated from their loved ones. Yet they never bowed their heads before British imperialism. कि हिंदुस्तान सिर्फ हिंदुओं या मुसलमानों का मुल्क नहीं बल्कि हम सब का मुश्तरका वतन है। तो आइए हम सब मिलकर आहद करें कि अपने बुजुर्गों की कुर्बानियों को रायगा नहीं जाने देंगे। ఈ రోజు చరిత్రలో అత్యంత గొప్ప రోజు 1947 ఆగస్టు 15న మన తల్లిదండ్రులు బానిసత్వ శృంఖరాలను తెంచుకొని స్వేచ్ఛా వాయువులలో మొదటి ఊపిరి పీల్చిన రోజు. ఇది కేవలం తేదీ మాత్రమే కాదు, సహనం, త్యాగం, పోరాటం మరియు బలిదానాల తేజస్సుతో కూడిన ఒక ప్రకాశవంతమైన అధ్యాయం. దీన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఏలూరులోని సర్ సిఆర్రెడ్డి కళాశాల, కాలేజ్ ఆఫ్ అటానమస్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, సిఆర్రెడ్డి కాలేజ్ ఫర్ విమెన్స్, సిఆర్రెడ్డి కాలేజ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్, సిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, లా కాలేజ్, సిఆర్ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ అండ్ సిఆర్ఆర్ సిబిసి స్కూల్ వంటి మొదలగు మరెన్నో పలు శాఖలతో కూడిన ప్రసిద్ధి విద్యా సంస్థ. ఇటువంటి గొప్ప విద్యా సంస్థకు జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ వంకినేని భాను ప్రకాష్ గారిని ఈనాటి ఈ కార్యక్రమానికి మాకా సిబిఎస్ఈ హై స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ తరఫున ముఖ్య మరియు విశిష్ట అతిథిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. बहुत हमदर्द इंसान है, ह्यूमैनिटी पर्सन है, तो ये बहुत खुशकिस्मती है दावत देने पर यहाँ आप हाजिर हो गए. अभी हॉस्पिटल्स के लिए और दूसरे बहुत से अच्छे कामों में आप आगे बढ़कर मदद करते हैं, तो ये हमारी खुश नसीबी है. हम सार से कहेंगे कि वो बच्चों से कुछ कीमती बातें करें. మకాసెట్ అనే సంస్థ 2003లో ఇక్కడ స్థాపించడంలోనూ చారిటీ సంస్థ కింద ఒక మదర్సా కింద ఒక అనుబంధ స్కూల్ కింద స్థాపించారు. దాంట్లో ఏంటంటే మనకి ఈ ప్రదేశంలో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎడ్యుకేషన్ గురించి వారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆ కృషి అభినందనీయం. దాంట్లో భాగంగా 2024లో సిబిఎస్ఈతో ఒక భారతదేశంలో మదర్సా స్టేజ్ నుండి స్థాపించబడి సిబిఎస్ఈ ఎఫిలిటేటెడ్ స్కూల్గా ఉన్నది ఒక ఈ మకాసెట్. ఈ స్కూల్ విషయంలో +2 వరకు కూడా ఇండియా లెవెల్లో మదర్సాగా స్థాపించబడి చుట్టుపక్కల ప్రాంతాలకి విద్య అభివృద్ధి చేయటానికి ఎంతో దోహదం చేసి సిబిఎస్ఈ ఎఫిలిటేటెడ్ సాధించి దీన్ని ముందుకు చాలా బాగా తీసుకెళ్తున్నారు. దీంట్లో భాగస్థులైన మీ విద్యార్థులు మీరు ఏదైనా కూడా వర్క్ కల్చర్, ఓన్లీ కృషి, మనం ఎక్కడి నుండి వచ్చామో మనం మర్చిపోకుండా మన యొక్క విద్యా బుద్ధులు నేర్పించిన సంస్థకు కానీ మన తల్లిదండ్రులు కానీ ఈ స్టేజ్కి తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడికి ఎంతో ఈ సంస్థ చారిటీగా కొన్ని విషయాలుగా మధ్యాహ్నం లంచ్తో పాటు తక్కువ ఫీజుతో చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా విద్యాభివృద్ధిలో చాలా చేస్తున్నారు. దాంట్లో మీరు భాగస్థులైనందుకు మన అదృష్టంగా భావించాలి. ఇంతటితో మనం అందరం కలుసుకోవడం కూడా నేను చాలా సంతోషంగా ఉన్నది. మా వంతు కృషిగా చేయటానికి వారికి ఎప్పుడు కూడా మనం ముందుంటాం.
ముందు ఈ స్టూడెంట్స్ అనేటువంటిది నేను అనేదానికన్నా మనము అనే దాని మీద మీరందరూ కొంచెం ముందుకెళ్తే ఈ సంస్థ కూడా పేరులో మీరు కూడా భాగస్వాములు అవుతారు. దాంట్లో మనం కూడా అదృష్టంగా భావించాలి. ఈ మహాశక్తికి వీళ్ళు చేసే సర్వీస్లో భాగంగా ఈ +2 అయినాక వీళ్ళు డిగ్రీ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ స్కూల్తో డిగ్రీ జాయిన్ అయిన వాళ్ళకి ఉమెన్స్ కాలేజీలో సిఆర్ఐటి యాజమాన్యంతో కలిసి చర్చించి ఫీజు రాయితీగా కొన్ని అవకాశాలు కల్పించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఆ విషయంగా మీకు ఇప్పుడు చెప్తున్నాను.